2025 సెప్టెంబర్ నెలలో జరగబోవు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి తీర్థకట్ట వీధిలో ఉన్న టైలర్ మణి విభిన్న ఆకృతిలో గల పరదాలను శ్రీవారికి సమర్పించారు. ఇవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్టు దగ్గర నుంచి జయ విజయుల వరకు 4 పరదాలు వేసి ఉంచుతారు. ఇవి తిరుమల తిరుపతి దేవస్థానముల అధికారుల సమక్షంలో అందజేశారు. శ్రీవారిపై ఉన్నటువంటి అపారమైన భక్తితో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రకాలైన పరదాలను అందజేయడం ఆనవాయితీగా వస్తుందని మణి చెప్పారు. ఎంతో శ్రమించి అద్భుతమైన ఆకృతిలో స్వామివారికి సమర్పించడం గత పూర్వజన్మ సుకృతమని తన్మయత్వంతో చెప్పారు. కలియుగ దైవం ఆ శ్రీనివాసునికి నూతన పరదాలు అత్యంత పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా తిరుమల నివాసి పాదాల దగ్గరే పట్టడం జరిగింది. అలాంటి అపరూపమైన దేవుడికి నూతన పరదాలు సమర్పించే అరుదైన భాగ్యం నాకు కలగడం తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలంగా చేస్తున్నాను. ఎన్నేళ్ళు చేస్తున్నారు? స్వామికి 28 సంవత్సరాలుగా ప్రతి ఏటా 4 సార్లు, ఈ 4 సార్లు 1 ఉగాది ఆస్థానం, 2 ఆనివార ఆస్థానం, 3 బ్రహ్మోత్సవము, 4 వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాల్లో ఒక్కొక్కసారి నూతన పరదాలు సమర్పించే అపురూపమైన భాగ్యం కలిగింది. ఇది ఎక్కడ వేస్తారండి? నూతన పరద బంగారు వాకిలు వేస్తాం. బంగారు వాకిల్లో వేస్తారు. ఓకే, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు మీకు ఏమైనా చేశారా? అంటే సేవ చేస్తున్నారు కదా? భక్తి అలాంటిది ఏమి లేదండి. భక్తి నాకు చిన్న స్వామికి ఇవ్వాలా అనేసి దేవస్థానం అట్లా ఏమీ అట్లంతా ఆశించకూడదండి. స్వామికే మనం సర్వం లేని అయిపోయినప్పుడు ఏమి ఆశించడం అనేది స్వార్థం అవుతుంది. కాబట్టి స్వామికి అంకిత భావంతో సేవ చేస్తున్నాం. స్వామివారు మీకు ఏమైనా కళ కనిపించారండి ఎప్పుడైనా? అంటే ఎంతో భక్తిగా ఉన్నారు కదా. స్వామి ఎప్పుడు నా చెత్తనే ఉండి ఆయనే నూతన పరదాలు చేసుకునే అపూర్వమైన భాగ్యం నాకు కలడం పూర్వజన్మ సుకృతగా నేను భావిస్తున్నాను. స్వామివారి నుంచి మీరేం ఆశిస్తున్నారు? స్వామి తృప్తి అండి, సేవ అపూర్వమైన. అలా భగవంతుడు ఆశించి చేసేది సేవ కాదండి. భగవంతుడి జన్మ పాదాల దగ్గర పుట్టడమే అపూర్వమైన భాగ్యంగా కలిగించి చేయడం. అలాంటి అన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ పరద ఎక్కడ వేస్తున్నారండి? గంట మండపం వేస్తారు. ఓకే, ఇందాక ఇది చూపించండి. ఈ పరద ఎక్కడ వేస్తున్నారండి? కులశేఖరపల్లిలో వేస్తున్నారు. ఓకే, శ్రీశైలం స్వామికి కనకదుర్గమ్మ ప్రతి ఏటా 4 సార్లు స్వామికి పాటు దసరా ఉత్సవానికి కూడా ఈసారి తీసుకుని పోయి స్వామికి సమర్పిస్తున్నాం. స్వామికి తప్ప బయట ఎక్కడ. ఓకే, అంటే భగవంతుడు మీరేం కోరుకుంటున్నారు? అన్నీ ఈ జన్మకు ఇక్కడ పుట్టడం అనేది వరముగా ఆ కోరుకున్నాము. ఈ సేవ కోరుకున్నాము, సేవ ఇచ్చాము. తిరుపతిలో చాలా మంది ఉండాలి, తిరుపతిలో నివసించాలి, తిరుపతిలోనే తనువు చాలించాలి అనేసి చాలా మంది కోరుకుంటారు. భగవంతుడు ఆజ్ఞ అండి. అదంతా మన చేతులతో ఏం లేదు కదా, భగవంతుడు కృప. రిపోర్టర్ కామెడీ శాస్త్రి, సూపర్ న్యూస్ 3, తిరుపతి.